విధానంగా మార్చుకొని సేవలందిస్తున్నారు. శ్రీమతి నారా భువనేశ్వరి ట్రస్ట్ బాధ్యతలు తీసుకున్న తర్వాత చాలా స్పష్టమైన మార్పులొచ్చాయి. లబ్ధిదారుల సంఖ్య కొన్ని రెట్లు పెరిగింది. సేవలు చాలా బలంగా ప్రజల్లోకి చొచ్చుకుపోయాయి. ఇప్పటికే తెలుగు గడ్డపై శ్రీమతి నారా భువనేశ్వరి గారి సారథ్యంలో సేవా కార్యక్రమాలు విస్తృతంగా కొనసాగుతున్నాయి. అలుపెరగని ఆమె ప్రయాణం సమాజంలో వెలుగులు నింపుతోంది. పదవులు, హోదాలతో పని లేకుండా ఫలితాల కోసం మాత్రమే ఆమె శ్రమిస్తున్నారు. అభాగ్యుల కళ్లల్లో వెలుగులు చూడడం నిజమైన సేవని బలంగా నమ్ముతున్నారు. తండ్రి ఎన్టీఆర్ ఆశయ సాధన, భర్త సంకల్పం, ఇలా ఆ ఇద్దరి లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లే సారథిగా శ్రీమతి నారా భువనేశ్వరి గారు 100కు 100 మార్కులు సాధించారంటే కాదనలేని నిజం. తండ్రి 3 పర్యాయాలు, భర్త 4వ ముఖ్యమంత్రి. డబ్బుకు కొదవలేదు, పరపతికి అంతులేదు, అధికారాలకు అడ్డులేదు. వీటన్నింటినీ తృణప్రాయంగా పక్కన పెట్టి ప్రజాసేవ, బాధితుల ఉద్ధరణే లక్ష్యంగా దూసుకుపోతున్నారు. 10 మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. సేవంటే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ అంటే సేవ అనేలా అసామాన్య రీతిలో చేయి చాచిన వారికి చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. తాను చేసిన సాయం పేద, ధనిక, కులం, మతం, ప్రాంతీయ భేదాలు చూడనే చూడదు. ఈ క్రమంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు చదువులు అందించడమే కాదు, ఒక తల్లిగా వారి ఆలనా పాలన చూసుకుంటున్నారు. తలసేమియా బాధితులకు ఉచిత వైద్యం, బ్లడ్ బ్యాంక్, న్యూట్రిఫిల్, ఎక్సెల్ సివిల్స్ అకాడమీ, స్త్రీ శక్తి సెంటర్లు, ఎన్టీఆర్ హెల్త్ క్లినిక్స్, ఎన్టీఆర్ సుజల, విపత్తుల నిర్వహణ వంటివి 1 కాదు 2 కాదు. మత్సుకు మనం ఇక్కడ కొన్ని మాత్రమే ప్రస్తావించామంతే. ఎన్టీఆర్ ట్రస్ట్ సేవల వివరాలను విభాగాల వారీగా చెప్పుకుంటే వాస్తవాలు ఇట్టే కళ్లకు కడతాయి.